హారతి వల్ల లాభము ఏమిటి? గృహములోనూ, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోనూ, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినావో ఆరోగ్య సూత్రముంది. శుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రమవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి, కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి చేసిన పోతుందో అలాగే మనం తెలిసి సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.